హాయ్ అండి, వెల్కమ్ టు మమకారపురుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హైదరాబాదికా మిర్చి సలాన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బిర్యానీ, జీరా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుందండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ అంతా పల్లీలు తీసుకొని లైట్గా వేపుకోవాలండి. ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా తెల్ల నువ్వులు వేసుకున్నానండి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకుందాం. తర్వాత 2 స్పూన్స్ అంతా ఎండు కొబ్బరి అండి, సన్నగా తరిగి తీసుకున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా జీలకర్ర అండి, ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకొని పక్క తీసి పెట్టుకుందామండి. ఇది తర్వాత 2 టేబుల్ అంతా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకున్నానండి. ఇది లైట్గా ఫ్రై చేసుకోవాలండి, మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సరిపోతుందండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇలా కొద్దిగా లావు ఉండేటివి, పొడుగా ఉండేటివి. దీంట్లో విత్తనాలు తీసేస్తున్నానండి. ఎవరైనా పిల్లలు ఉంటారు కదండి, కొంచెం కారం తినని వాళ్ళు ఇలా తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ తీసేసుకోవాలండి. తర్వాత ఒక టమాటా తీసుకున్నానండి. ఇది మనం గుత్తి వంకాయ కట్ చేసినట్టుగా కట్ చేశానండి, ముక్కలుగా కట్ చేయలేదు. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసానండి. దీనికి ఆయిల్ వేస్తే చాలా బాగుంటుందండి కర్రీ. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందామండి. ఫస్ట్ ఇవి ఒక 2 మినిట్స్ అంతా వేయించుకుందామండి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకుందామండి. ముందుగానే వేస్తే కొద్దిగా వాటర్ ఎగురుతాయి ఆయిల్ అని చెప్పేసి తర్వాత వేసానండి. పచ్చిమిర్చి వేగిపోయాయండి. పచ్చిమిర్చి ఫస్ట్ పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు టమాటా కొద్దిగా మగ్గనిద్దామండి ఆయిల్లోనే. ఈలోపు మనం మిక్సీ జార్లోకి పల్లీలు అన్నీ తీసేసుకొని మిక్సీ పేస్ట్ వేసుకుందామండి. ఇలా మొత్తం తీసేసుకున్నాము మిక్సీ జార్లోకి. తర్వాత ఆనియన్ కూడా వేసేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకుందామండి. టమాటా బాగా మగ్గిపోయిందండి, ఇది పక్కన తీసి పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఒక 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు వేసుకున్నానండి. తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, ఇది కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత మిక్సీ జార్లోని పేస్ట్ అంతా వేసేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి. ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఈ కలపడంలోనే ఉందండి దీని టేస్ట్ అంతా కర్రీకి. తర్వాత 1 టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నాను, ఇది కూడా అంతా వేసుకొని అడుగంటకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లోని కొద్దిగా వాటర్ వేసుకున్నానండి, అడుగంటకుండా ఇదంతా వేసి కలుపుకుందామండి. బాగా వేపుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి. తర్వాత టేస్ట్ తగ్గ కారం అండి 1 టీ స్పూన్ వేసుకున్నాను, ఇది కూడా అంతా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. కర్రీ టేస్ట్ అంతా ఇలా వేపడంలోనే ఉంటుందండి, మసాలా అంతాను. తర్వాత ఇంకొద్దిగా వాటర్ తీసుకున్నానండి, ఇదంతా ఒకసారి కలుపుకొని ఉడికించుకుందామండి కర్రీని. తర్వాత మిర్చి, టమాటా అంతా వేసేసుకుందామండి, బాగా కలుపుకుందాము. ఈ విధంగా అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం తీసుకున్నానండి, ఇదంతా కూడా వేసి బాగా ఉడికించుకుందామండి ఇంకొక 2 మినిట్స్. తర్వాత చివరిలో కొత్తిమీర వేసేసుకుందామండి. కొద్దిగా కొత్తిమీర, ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకుందాము. అంతేనండి, ఇంకొక 2 మినిట్స్ కలుపుకొని ఇలా కలుపుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ. చూడండి, టేస్ట్ చూద్దామండి.
చాలా బాగుందండి, సూపర్గా ఉంది. బిర్యానీకి కానీ జీరా రైస్ దేనికన్నా కానీ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న గంట ఐకాన్ టచ్ చేయండి. అప్పుడే నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తాయి. ముందుగా మీరు నా ఛానల్కి సపోర్ట్ చేయొచ్చండి చూసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.